సెలక్షన్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఎగ్జామినేషన్ డే నాడు నేనైతే పొద్దున్న లైవ్ లోకి రావడం జరుగుతుంది 6:30 to 7 మధ్యలో. మీకు తప్పకుండా ఆ రోజు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెట్ ఏదైతే ఉండిందో, ఏ సెట్ అయితే రిలీజ్ చేస్తారు, సెట్ 1 2 3 లేదా సెట్ ఏనా బీనా సీనా, సో ఆ సెట్ కి సంబంధించినటువంటి అంశాలు అయితే డిస్కస్ చేస్తాను. సో ఖచ్చితంగా లైవ్ లోకి వచ్చేయండి. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకో, డైలీ ఫాలో అవుతుండండి. మీకు బోర్డ్ ఎగ్జామినేషన్స్ అయిపోయేదాకా అండ్ అలాగే అయిపోయిన తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్ మోడ్ లో కూడా అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో మీకు కావాల్సినటువంటి ప్రతి వీడియో కూడా మన ఛానల్లో ఉన్నాయి. అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి వీడియోస్ లేటెస్ట్ గా కూడా చేసినవి ఉన్నాయి. కాబట్టి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్ని ఒకదాని తర్వాత ఒకటి అయితే మీరు చెక్ చేసుకొని చదువుకోవచ్చు. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ అడగండి, దానికి సంబంధించి అయితే రిప్లై ఇస్తాను. హలో స్టూడెంట్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈ రోజు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్ రాయబోతున్నటువంటి స్టూడెంట్స్ సంబంధించి ఓఎంఆర్ షీట్ ఏ విధంగా ఫిల్అప్ చేయాలనేటువంటి దాని గురించి అయితే వీడియో చేస్తున్నాను. మొన్న లైవ్ లో నేను ఆల్రెడీ చేశాను, బట్ చాలా మంది చూడకపోవచ్చేమో. బట్ ఇది వీడియో రికార్డ్ చేసి అయితే మీకు పెడుతున్నాను. ముఖ్యంగా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, ఆల్రెడీ సెకండ్ ఇయర్ వాళ్ళు అయితే ఫస్ట్ ఇయర్ లో రాసి ఉన్నారు, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి పెద్ద డౌట్స్ ఏ ఉండవు. కానీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ రాస్తున్నారో, సో మార్చి 1 నుంచి ఏపీలోను అండ్ మార్చి 5 నుంచి తెలంగాణలోనూ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి. కాబట్టి దానికి సంబంధించి అసలు ఓఎంఆర్ షీట్ ఏ విధంగా ఉంటుంది, ఓఎంఆర్ షీట్ లో ఉన్నటువంటి డీటెయిల్స్ ని మనం ఏమేమి ఫిల్అప్ చేయాలి, ఎక్కడెక్కడ ఫిల్అప్ చేయాలి అనేది అయితే క్లియర్ గా చూసుకోండి. అండ్ అలాగే ఓఎంఆర్ షీట్ కి మనం రాస్తున్నటువంటి ఆన్సర్ స్క్రిప్ట్ ఈ రెండింటిని అటాచ్ చేస్తూ పిన్ చేసిన తర్వాత, పిన్ అనేది ఇన్విజిలేటర్ ఎలాగో మీకు స్టాప్లర్ ఇచ్చి పిన్ చేపిస్తాడు, అండ్ ఆ తర్వాత దానిపైన స్టిక్కరింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇది ఓఎంఆర్ అనేది ఆన్సర్ స్క్రిప్ట్ నుంచి విడిపోకుండా జారిపోకుండా ఉండడం కోసం పిన్ చేసిన తర్వాత స్టిక్కరింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో అవన్నీ కూడా మీకు ఒకసారి లైవ్ లో చూపిస్తాను. సో ఇది మీకు ఇచ్చేటువంటి ఓఎంఆర్, మీ ఓఎంఆర్ షీట్ ఈ విధంగా ఉంటుంది. అంటే మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళిన తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళి మీ రూమ్ నెంబర్ చూసుకొని మీ రూమ్కి వెళ్తారు కదా, వెళ్ళిన తర్వాత సిట్టింగ్ అరేంజ్మెంట్ ప్రకారం కూర్చుంటారు. సో దెన్ మీకు ఫస్ట్ మీ ఓఎంఆర్ షీట్ ఇస్తారనమాట. మీ ఓఎంఆర్ షీట్ అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ అరేంజ్మెంట్ ప్రకారం ఇన్విజిలేటర్ ఇవ్వడం జరుగుతుంది. వెంటనే మీరు ఈ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోవాల్సి, ఈ ఫోటో మీద కాదా చెక్ చేసుకోండి ఫస్ట్ మీకు ఇచ్చిన ఓఎంఆర్ లో. అండ్ దెన్ మీకు మీ నేమ్ కరెక్ట్ గా ఉండిందా లేదా, హాల్ టికెట్ లో ఉన్నట్టు ఉందా లేదా, విత్ మీ స్పెల్లింగ్స్ అవన్నీ కూడా క్లియర్ గా చూసుకోండి. ఆ తర్వాత రిజిస్టర్ నంబర్, అంటే మీకు ఇచ్చేటువంటి హాల్ టికెట్ ఉంటుంది కదా, హాల్ టికెట్ నెంబరే రిజిస్టర్ నెంబర్ అనమాట. మీ హాల్ టికెట్ నెంబర్ కరెక్ట్ గా ఉందా లేదా చెక్ చేసుకోండి. ఓకే, సో ఇది హాల్ టికెట్ నెంబర్. అండ్ ఆ తర్వాత మీకు ఎగ్జామినేషన్ జరిగే డేట్ ఉంటుంది ఇక్కడ, ఏ రోజు ఎగ్జామ్ జరుగుతుందో ఆ డేట్ ఉంటుంది. అలాగే సబ్జెక్ట్ కోడ్, ఇది మీకు ఐడియా ఉండకపోతే నో ప్రాబ్లం, అంత సబ్జెక్ట్ కోడ్ గురించి పెద్ద వదిలేయండి. బట్ సబ్జెక్ట్ పేరు కూడా ఉంటుంది, మ్యాథ్స్ పేపర్ 1 అని ఉంది ఇక్కడ. సో మ్యాథ్స్ పేపర్ 1 అని ఉంది. అండ్ మీడియం, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం చూసుకోండి. ఈ మీడియం ఏదైతే ఉండిందో అదే మీడియంలో పేపర్ వస్తుంది. ఒకవేళ ఇక్కడ ఇంగ్లీష్ మీడియం ఉందనుకోండి, ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్ పేపర్ ఇస్తారు. ఒకవేళ తెలుగు మీడియం ఉందనుకోండి, తెలుగు మీడియం క్వశ్చన్ పేపర్ ఇస్తారు. గుర్తుపెట్టుకోండి, మీరు తెలుగు మీడియం అయి ఉండి ఇంగ్లీష్ మీడియం వస్తే మాత్రం ముందే ఇన్విజిలేటర్ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ మీరు ఇంగ్లీష్ మీడియం అయి ఉండి తెలుగు మీడియం పడింది అనుకోండి, ఇన్విజిలేటర్ ముందే ఇంటిమేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అర్థమైందా? సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఒకవేళ మీరు ఇది ఇక్కడ మిస్టేక్ అయితే మాత్రం వాళ్ళు వెరిఫై చేసుకున్న తర్వాత మీకు ఒక బ్లాంక్ ఓఎంఆర్ ఇచ్చి మీతో అయితే ఎగ్జామ్ రాయించడం జరుగుతుంది. కాబట్టి ముందు 1 నిమిషంలో మీ డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ సెంటర్ నేమ్, మీరు ఏ ఎగ్జామినేషన్ సెంటర్ లో అయితే రాస్తున్నారో ఆ సెంటర్ నేమ్ ఉంటుంది. ఓకేనా? అండ్ ఆ తర్వాత ఇక్కడ రూమ్ నెంబర్, మీరు రాస్తున్నటువంటి రూమ్ నెంబర్ ఉంటుంది కదా, 1 2 3 4, ఫర్ ఎగ్జాంపుల్ 24th రూమ్ అనుకోండి, 24 అనేది రూమ్ నెంబర్ వేయాల్సి ఉంటుంది అక్కడ. రైట్, మీరు బ్లూ ఆర్ బ్లాక్ పెన్ తో వేసుకోండి. అండ్ ఆ తర్వాత ఇక్కడ చూడండి, సిగ్నేచర్ ఆఫ్ ద స్టూడెంట్ కింద కాలం, అడుగున కాలంలో ఈ 2 మీరు వదిలేయండి. ఈ 2 ఎవరంటే ఇన్విజిలేటర్ సైన్ చేస్తాడు. ఓకే, సో ఫుల్ సిగ్నేచర్ ఆఫ్ ద స్టూడెంట్, మీరు మీ పేరు రాయాల్సి ఉంటుంది. సో అర్థమయ్యేలాగా పేరు రాసుకోండి. ఓకేనా? సో ఇది ఫుల్ సిగ్నేచర్ ఆఫ్ ద స్టూడెంట్. ఇంకా మీరు ఇక్కడ ఏం చేయాలంటే, ఇక్కడ ఆన్సర్ బుక్ నెంబర్ ఉంది కదా, ఈ ఆన్సర్ బుక్ నెంబర్ అంటే ఏంటంటే మీకు ఇచ్చినటువంటి ఆన్సర్ బుక్లెట్, మీరు ఆన్సర్ రాయడానికి ఒక బుక్లెట్ ఇస్తారు కదా, 24 పేజెస్ ఉన్నటువంటి బుక్లెట్ ఇస్తారు. ఆ బుక్లెట్ కి రైట్ సైడ్ కార్నర్ లో ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ ఇక్కడ వేయాలి. 058 అనుకోండి, 058 అని వేసాం. ఇక్కడ కూడా ఇక్కడ ఆన్సర్ బుక్లెట్ నెంబర్ అని ఉంది కదా, ఇక్కడ 058. సో ఇది ఏదైతే నెంబర్ ఉందో ఇది కూడా అదే నెంబర్ అనమాట. ఇక అంతకంటే మీరు ఓఎంఆర్ లో ఫిల్అప్ చేసేది ఏం లేదు, ఓఎంఆర్ లో చెక్ చేసుకునేది కూడా ఏం లేదు. ఇదంతా ప్రతి ఒక్కళ్ళకి ఇదే ఓఎంఆర్ ఇస్తారనమాట. ఇలాంటి ఓఎంఆర్ ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు డీటెయిల్స్ ఏమేమి ఫిల్ చేయాలనేది, ఇది బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి స్టూడెంట్స్ కోసం. ఇక మిగతా ఈ పార్ట్లన్నీ మీకు సంబంధం లేని విషయాలు, మీరేం పట్టించుకోవాల్సిన పని లేదు అవి. అర్థమైందా? సో ఇది ఓఎంఆర్ షీట్. మరి దీనిపైన స్టిక్కరింగ్ ఎక్కడ చేస్తారు సార్ అంటే, ఇక్కడ ఉంది కదా, ఇక్కడ స్టిక్కరింగ్ చేయడం అనమాట. స్టిక్కర్ అని రాస్తుందా ఇక్కడ, ఆ స్టిక్కర్ ఎక్కడ ఉంటుంది మీకు, స్టిక్కర్ వాళ్ళే ఇస్తారు. ఓఎంఆర్ షీట్ కి ఏం చేయాలంటే,
ఈ ఓఎంఆర్ షీట్ ఇచ్చినటువంటి ఓఎంఆర్ షీట్ ని ఆన్సర్ బుక్లెట్ కి పైన పెట్టాలి. మీకు ఆన్సర్ బుక్లెట్ ఇస్తారు, ఒక 24 పేజెస్ ఉన్నటువంటి ఆన్సర్ బుక్లెట్ ఇస్తారు. సో ఇది ఆన్సర్ బుక్లెట్ అనుకుందాం. ఇలా 24 పేజెస్ ఉన్నటువంటి ఆన్సర్ బుక్లెట్ ఇస్తారు. ఇది ఓఎంఆర్ తీసుకొని ఏం చేయాలి, ఇలా పెట్టాలి. సో అడుగురా 2 బాటమ్స్ ఈక్వల్ గా పెట్టుకోవాలి. ఇట్లా 2 బాటమ్స్ ఈక్వల్ గా పెట్టుకోవాలి. యాక్చువల్ గా ఓఎంఆర్ అనేది తక్కువ సైజులో ఉంటుంది. ఇది ఓఎంఆర్. ఈ ఓఎంఆర్ అనేది తక్కువ సైజులో ఉంటుంది. ఆన్సర్ స్క్రిప్ట్ అనేది కొంచెం లెంతీగా ఉంటుంది అనమాట. దానికంటే ఒక 1 సెంటీమీటర్ లెంతీగా ఉంటుంది అనమాట. సో కాబట్టి కింద సమానంగా పెట్టుకొని ఇటు పక్క మనం పిన్ చేసుకోవాలి. మనం పిన్ అంటే స్టాప్లర్ ఎగ్జామినర్ ఇస్తాడు, అంటే ఇన్విజిలేటర్ తీసుకొచ్చి స్టాప్లర్ పిన్ కొట్టేస్తాడు. ఇక్కడ పిన్ కొడతాడు, ఫస్ట్ స్టాప్లర్ తో పిన్ కొట్టేస్తాడు. పిన్ కొట్టిన తర్వాత ఏం చేయాలంటే ఆ పిన్ కొట్టిన ప్లేస్ లో స్టిక్కర్ అంటియాల్సి ఉంటుంది. పిన్ కొట్టిన ప్లేస్ లో స్టిక్కర్ అంటియాలి. స్టిక్కర్ అనేది ఈ పార్ట్ లోనే అంటియాలి. అక్కడ ఏదైతే యారోస్ ఉన్నాయో ఆ యారోస్ ఉన్నటువంటి పార్ట్ లోనే అంటించాల్సి ఉంటుంది. సో మీకు స్టిక్కర్ కూడా ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తా మీకు. సో ఇక్కడ మీరు ఇక్కడ ఓపెన్ చేశారనుకోండి, ఇక్కడ నుంచి ఓపెన్ చేసేస్తే ఆటోమేటిక్ గా ఇక్కడ కొంచెం ఓపెన్ చేసి లాగేశారనుకోండి, మొత్తం ఓపెన్ అవుతుంది అనమాట. ఇది ఇలా ఈ 2 స్టిక్కర్లు తీసుకొని మీరు ఇందాక చూపించినట్టుగా యాజ్ టీజ్ గా అక్కడ పేస్ట్ చేసేసుకుంటే సైడ్ నుంచి అటు ఇటు వచ్చేలాగా ఇలా ఉంది కదా, మీరు ఇందాక పెట్టినప్పుడు ఇలా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి, ఇటు సగం అటు సగం ఇట్లా వచ్చేలాగా పెట్టుకోవాలి. ఇట్లా స్టిక్కరింగ్ చేసుకోవాలి. ఆ విధంగా స్టిక్కర్ అయిపోతుంది అనమాట. అలాగే ఎగ్జామ్ జరిగేటప్పుడు మధ్యలో ఏం జరుగుతుందంటే మీకు అటెండెన్స్ షీట్ వస్తుంది. సో ఎగ్జామ్ జరిగేటప్పుడు అటెండెన్స్ షీట్ వచ్చినప్పుడు అటెండెన్స్ షీట్ పైన మీరు మీ ఫోటో చెక్ చేసుకొని ఎగ్జామినేషన్ డేట్ కూడా ఉంటుంది. అక్కడ డేట్ పక్కన మీరు సబ్జెక్ట్ పేరు రాసి మీ సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది. అది అటెండెన్స్ షీట్ అంటాము. సో అటెండెన్స్ షీట్ చాలా చాలా జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. మీరు ఎగ్జామ్ రాస్తుంటేనే ఇన్విజిలేటర్ మీ దగ్గర తీసుకొచ్చి అటెండెన్స్ షీట్ పైన సంతకం పెట్టించుకుంటారు అనమాట. సో మీరు హాల్ టికెట్ ఏ విధంగా అయితే సంతకం, ఇది అటెండెన్స్ షీట్. ఇక్కడ మీ ఫోటో ఉంటుంది యాజ్ ఇట్ ఈస్ గా. ఈ ఫోటో చూసుకున్న తర్వాత ఇక్కడ సబ్జెక్ట్ పేరు రాయాల్సి ఉంటుంది. ఈ ఫోటో కదా, ఇది మీ ఫోటో అనమాట. ఇక్కడ సబ్జెక్ట్ పేరు రాయాల్సి ఉంటుంది. తెలుగు ఎగ్జామ్ నాడు తెలుగు రాస్తారు, రైట్. ఇక్కడ ఆన్సర్ బుక్లెట్ నెంబర్, ఆన్సర్ బుక్లెట్ కి ఒక నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ ఇందాక ఏం వేసాం, 058 వేసాం కదా, 058 ఆ నెంబర్ వేసాం. బ్లాంక్ ఓఎంఆర్ లేదు. సిగ్నేచర్ ఆఫ్ ద స్టూడెంట్, మీ సిగ్నేచర్ చేస్తారు. ఇక తర్వాత ఇన్విజిలేటర్ చేసుకుంటాడు. ఇక్కడ అది మీకు సంబంధం లేదు. నెక్స్ట్ ఇంగ్లీష్ ఎగ్జామ్కి వెళ్తారు, మళ్ళీ ఇదే ఆన్సర్ ఓఎంఆర్, ఇదే మీకు అటెండెన్స్ షీట్ తీసుకొస్తారు. మళ్ళీ ఇంగ్లీష్ నాడు కూడా ఇదే చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు నాడు సంతకం మర్చిపోయారు అనుకోండి, మీరు ఇక్కడ సిగ్నేచర్ చేయడం మర్చిపోయారు అనుకోండి, ఇంగ్లీష్ ఎగ్జామ్కి వెళ్ళినాడు మీరు పెట్టుకోవచ్చు. ఒకవేళ ఇంగ్లీష్ నాడు మర్చిపోతే నెక్స్ట్ ఎగ్జామ్ నాడు, అలా మీరు అన్ని ఎగ్జామ్స్ అయిపోయే లోపు ఈ సంతకాలు ఏమైనా మిస్ అయినా చెక్ చేసుకొని కంప్లీట్ గా సైన్ చేసి రావాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది మీకు ఎగ్జామ్ జరిగేటప్పుడు ఇస్తారు. సో మీరు దాన్ని చేసేస్తారు, రైట్. ఈ విధంగా మీకు ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి ఓఎంఆర్ కానీ స్టిక్కరింగ్ కానీ అలాగే అటెండెన్స్ షీట్ కానీ పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు ఎగ్జామినేషన్ లో తీసుకోవాల్సినటువంటి ఇక జాగ్రత్తలు ఏమి లేవు అనమాట. సో దీనిపైన ఓఎంఆర్ షీట్ పైన ఎలాంటి గీతలు పడకుండా చూసుకోండి. ఓఎంఆర్ షీట్ చిరిగిపోకుండా. ఒక్కోసారి ఏమవుతుందంటే ఓఎంఆర్ షీట్ ఇక్కడ పార్ట్స్ ఉంటాయి. ఇది ఒక పార్ట్ అనమాట. యాక్చువల్ గా ఇక్కడ చూడండి, ఇది ఒక పార్ట్, ఇక్కడ వరకు పార్ట్ 1 అండ్ ఇక్కడ వరకు పార్ట్ 2. ఇది పార్ట్ 2 అనమాట. ఇది పార్ట్ 1. ఇక్కడ ఇది పార్ట్ 2 అని కలిసి కదా, పైన పార్ట్ 2. ఇక్కడ ఏముంటదంటే సీజర్ తో సింబల్స్ ఉంటాయి అనమాట. ఇట్లా చూడండి, లైన్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ లైన్స్ కట్ అయి ఉంటాయి అనమాట. సో కొంచెం మనం బెండ్ చేసిన ఆటోమేటిక్ విరిగిపోతుంది. సో ఊడిపోతుంది అనమాట ఒక్కోసారి. అలాంటప్పుడు ఏం చెప్తారంటే మీరు ఇన్విజిలేటర్ కి చెప్పేసి ఇక్కడ పిన్ చేయించుకోండి. ఇక్కడ ఒకవేళ విరిగిపోతే, ఓకేనా, అలా జారిపోయిందని అలా వదిలేసి రాకండి. సో ఒక్కోసారి ఇక్కడ చూడండి సిజర్ సింబల్ ఉంది కదా, ఇక్కడ ఆటోమేటిక్ అది ఫోల్డ్ చేసామంటే చాలు, ఫోల్డ్ అయితే అది విరిగిపోతుంది అనమాట. సో కాబట్టి చాలా జాగ్రత్తగా దీన్ని అయితే ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది ఓఎంఆర్ షీట్ కి సంబంధించి, అలాగే స్టిక్కరింగ్ కి సంబంధించి, అటెండెన్స్ షీట్ కి సంబంధించి. సో ఎగ్జామినేషన్ హాల్ కి హాఫ్ అన్ అవర్ ముందుగానే వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అండ్ అలాగే ఎగ్జామినేషన్ హాల్ కి వెళ్ళిన తర్వాత కూడా మీ చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు అయితే ఒకసారి చెక్ చేసుకోండి, రైట్. సో ఇదే అనమాట ఓఎంఆర్ కి సంబంధించినటువంటి ఫిల్అప్ అనేది. వీడియో సెలెక్షన్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఎగ్జామినేషన్ డే నాడు నేనైతే పొద్దున్న లైవ్ లోకి రావడం జరుగుతుంది 6:30 to 7 మధ్యలో. మీకు తప్పకుండా ఆ రోజు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెట్ ఏదైతే ఉండిందో, ఏ సెట్ అయితే రిలీజ్ చేస్తారో, సెట్ 1, 2, 3 లేదా సెట్ ఏనా, బీనా, సీనా, సో ఆ సెట్ కి సంబంధించినటువంటి అంశాలు అయితే డిస్కస్ చేస్తాను. సో ఖచ్చితంగా లైవ్ లోకి వచ్చేయండి. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకో, డైలీ ఫాలో అవుతుండండి. మీకు బోర్డ్ ఎగ్జామినేషన్స్ అయిపోయేదాకా అండ్ అలాగే అయిపోయిన తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్ మోడ్ లో కూడా అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో మీకు కావాల్సినటువంటి ప్రతి వీడియో కూడా మన ఛానల్లో ఉన్నాయి.
అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి వీడియోస్ లేటెస్ట్ గా కూడా చేసినవి ఉన్నాయి. కాబట్టి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్ని ఒకదాని తర్వాత ఒకటి అయితే మీరు చెక్ చేసుకొని చదువుకోవచ్చు. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, దానికి సంబంధించి అయితే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.